శ్రీరామనవమి వేడుకలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతి లేకుండానే శోభయాత్ర నిర్వహిస్తామని అన్నారు. గత ఏడాది తమ యాత్రకు అనుమతి క్యాన్సిల్ చేశారని రాజాసింగ్ అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఎంఐఎం పాత్ర ఉందని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం అసలు ఎవరు మాట విని పోలీసులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళు అన్నారు, మనకు ఎందుకు అవసరం పర్మిషన్, ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయనికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్పినారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలేం. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషనే మనం శోభయాత్ర తీస్తున్నాం.